సెప్టెంబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటేనే చంచల గ్రహము, సౌమ్య గ్రహం కూడా. కర్కాటక రాశి వారికి సహజంగా శత్రువులు చాలా తక్కువ. వీరికి కళ్ళలో నైపుణ్యం ఉంటుంది. వీరి రాశిలో గురుడు బలవంతుడు కాబట్టి మంచి హృదయము. అదేవిధంగా జాతకంలో చంద్రుడు అఫ్లిక్ట్ కాకుండా, గురుడు కూడా అఫ్లిక్ట్ అంటే దుష్టగ్రహాల ప్రభావంలో లేకపోతే కనుక మంచి కుటుంబ సౌఖ్యము, ప్రాపర్టీస్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఇన్ జనరల్ అండి. వీరు దశమాధిపతి కుజుడు అవుతారు కాబట్టి ఎనర్జెటిక్ గా పనిచేయగలిగినటువంటి ఒక టాలెంట్ కలిగి ఉంటారు. ఒకవేళ నేను మోటివేట్ చేస్తే ఎంతైనా వర్కౌట్ తీసుకోవచ్చు. డిమోటివేట్ చేసినా, డిస్టర్బ్ చేసినా కూడా మధ్యలో ఆ పని వదిలేయటానికి కూడా వెనకాటరండి. సో అలాంటి తత్వం కలిగిన వారు. గుడ్. మరి విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు ముఖ్యంగా చతుర్థాధిపతి శుక్రుడు మీ యొక్క రాశి 2వ స్థానంలో ఉంటారు. గురు దృష్టి కూడా చతుర్థం మీద ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్యార్థులకి బాగుంటుంది. మంచి అవుట్కమ్, మంచి అవుట్పుట్ తీసుకొస్తారు. బాగుంటుందని చెప్పాలండి. మరి పంచమాధిపతి కుజుడు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి వృత్తి విద్యా కోర్సు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా వారు కూడా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ మాసంలో కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య చేసేవారికి శని దృష్టి ఉంటుంది 13 దాకా కాబట్టి మొదటి 2 వారాలు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. సెకండ్ వీక్ తర్వాత నుంచి డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని చెప్పాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా బాగుంటుంది. కాకపోతే లక్ విషయంలో శని వక్రీకరించాడు కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ద లక్ దిస్ మంత్ అని చెప్పాలండి. మరి హార్డ్ వర్క్ చేయండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. తదనుగుణంగా ముందుకు వెళ్తే ఫలితం మీదే అని చెప్పవచ్చు. మరి ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి మరియు శుక్రుని చూస్తాం. కుజ శుక్రులను పరిగణలో తీసుకోవాలి. కుజుడు శనితో చూడబడుతూ ఉన్నాడు. మాట పట్టింపులు, దూర ప్రాంతంలో ఉన్న ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ యొక్క కమ్యూనికేషన్లో కొంత ఆచితూచి వ్యవహరించండి, సరిపోతుంది. ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే మాట పట్టింపులు వస్తాయి తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని చెప్పాలండి. మరి వృత్తిపరంగా చూసుకుంటే ముఖ్యంగా నిలకడగా ఉన్నా కూడా పురోగతి అనేది పర్వాలేదండి. సో ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు. కానీ మళ్ళీ 2వ వారం తర్వాత కుజుడు 14 నుండి 4వ స్థానమైనటువంటి తులారాశికి వచ్చి దశమాన్ని వీక్షిస్తూ ఉంటాడు, లాభాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మీకు రావాల్సిన పెండింగ్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా పెండింగ్ ధనం ఏదైనా ఉంటే వచ్చి తీరే అవకాశం అయితే ఉంటుంది. కానీ సలహా ఏంటంటే నూతన ఉద్యోగ మార్పులు ఎమోషన్స్ తోటి రిజైన్ చేసి బయట పరిస్థితులు కూడా బాగాలేవు. అదేవిధంగా మీ యొక్క కుజుని శని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి సో క్విట్ చేసినాక జాబ్ వెతుక్కోవడం అనేది మంచి నిర్ణయం కాదు. కాకపోతే అక్టోబర్ 2025 నుండి ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క రాశిలోకి వస్తారు. గురుడు బలవంతుడు. అప్పుడు కొంత లక్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కావాలంటే ప్రయత్నం చేయొచ్చు. సెప్టెంబర్లో మీకై మీరు క్విట్ చేయడం అనేది మంచిది కాదు. బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంటుంది కర్కాటకం వారికి అంటే కొత్త మార్కెట్ అవకాశాలు వస్తాయండి. సో మంచి అమ్మకాలు ఉంటాయి, సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారంలో ఉన్నవారు సో బుధాదిత్య యోగం వల్ల కొంత ప్రయాణాలు చేయడం, అదేవిధంగా మరికొంతమంది విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉంది. కానీ విదేశీ పర్యటన కలిసి వస్తుందా లేదా అంటే